గృహ బలం అంశానికి స్వాగతం. ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే మొట్టమొదటిసారిగా మీ యొక్క చేతులు మీరు చూసుకొని నమస్కారం చేసుకొని ఆ చేతుల్ని రెండింటినీ కూడాను భూమిపైన గనక ఆనించి పరమేశ్వరునికి కృతజ్ఞతలు గనక చెప్పుకున్నట్లయితే మీ వేళ్లలో ఉండేటువంటి అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం అనే పంచభౌతికాత్మకమైనటువంటి శక్తి తత్వాలు భూమాతను తాకగానే ఆ భూమికి సంబంధించిన అయస్కాంత కిరణ ప్రభావ తత్వం మీ శరీరంలో ఉండేటువంటి విషతత్వాన్ని లాక్కొని మంచి ఉన్నతమైనటువంటి భావాల్ని కలిగించేటువంటి దేదీప్యవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి తత్వాన్ని మీ శరీరంలోకి ప్రసరింపచేసి ఆ రోజంతా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా జీవన యాత్రలో భాగమైనటువంటి ఆ రోజును చక్కగా గడపటానికి ఎంతగానో సహకరిస్తాడు పరమాత్మ. అందుచేత ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమబద్ధమైనటువంటి విశేషాంశం. అలాగే ఈరోజు అద్వైత మత సిద్ధాంతకర్త అయినటువంటి ఆదిశంకరాచార్యుని యొక్క జయంతి సందర్భంగా ఆ స్వామి ప్రవచనాల్ని మనం గనక ఆచరించినట్లయితే లేక భజగోవిందం భజగోవిందం అంటూ ఒక్కసారి మన మనసులో అనుకున్నట్లయితే ఈ జీవనంలో మనం సాధించవలసినటువంటి ముఖ్యాంశ తత్వాలన్నీ కూడా అవగాహన అవుతాయి. అందుచేత ఈ రోజున ఎవరైతే ఆ శంకర జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారిని తలుచుకుంటూ పెద్దలకు పిన్నలకి కూడాను ఈ వసంత ఋతువులో ప్రకృతి ప్రసాదించేటువంటి అమృతతుల్యవంతమైనటువంటి మామిడి పండ్లను దానంగా గనక చేసినట్లయితే ఆదిశంకరాచార్యుని యొక్క దివ్యామృత తత్వ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంటిల్లిపాదిని కూడాను చక్కగా యోగాన్ని కలిగించటానికి సహకరిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. గృహంలో ఉండేటువంటి ఆ యొక్క తల్లి శంకరాచార్యుని ధ్యానం చేసినప్పుడు అక్కడ ఆయన చరిత్రలో కూడాను శంకర భగవత్పాదుల వారిని స్మరించిన మాత్రానే ఆయన ప్రత్యక్షమై ఆ తల్లికి శివపరమాత్ముని యొక్క తత్వాన్ని ప్రబోధించడమే కాకుండా ఆ శివుణ్ణి సాక్షాత్కరింపజేసినటువంటి ప్రభావాన్ని తలుచుకుంటూ శంకర 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 అని చెప్పేసి కనుక ధ్యానం చేసినట్లయితే ఈరోజు తప్పనిసరిగా జీవిత పరమార్థ లక్షణాలని అవగాహన చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది మీ గృహంలో. అలాగే ఈ రోజున ఆ స్వామివారు రచించినటువంటి కనకధారాస్తవం అనేటువంటిది చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీ గృహంలో కనకధారాస్తవం గనక చక్కగా గనక త్రికరణ శుద్ధితో గనక ధ్యానం చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. సాయం సమయంలో సూర్యకిరణాలలో స్నానం చేయాలి అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశమైనప్పటికీ కొద్దిసేపైనా సరే సాయం సంధ్యా సమయంలో ఎండలో నుంచొని చూడండి. మీ ఇంట్లోకి ఎండ పడేటువంటి ప్రదేశంలో నుంచొని కాసేపు గడపండి. అలా గడిపినట్లయితే మీకు ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాలు వచ్చి తీరతాయి. ఒక పండగ వచ్చినా ఒక పరమార్థ లక్షణం చెప్పినా అవన్నీ కూడా మన ఆరోగ్యకరమైనటువంటి జీవిత శైలిలో చక్కటి యోగాన్ని ప్రసాదించటానికి మన మహర్షులు ప్రసాదించిన అమృత సత్యాలే అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. రోజు మీద ఒక్కసారే వేడి ద్రవాన్ని త్రాగేటువంటి అలవాటు చేసుకోవటం చాలా మంచిదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంటే కాఫీ, టీ అలవాటు ఉన్నవాళ్ళు రోజుకి ఒక్కసారి తాగేటందుకు ప్రయత్నిస్తే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. భోజనాన్ని మాత్రం
ఎప్పుడైనా సరే ఇంటిలో కూర్చొనే భుజించండి. దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకొని ఆపై ఇక చాలు అనేటువంటి సంకేతం పంపేటువంటి లక్షణం మన శరీరానికి ఉంటుంది. అతిహారం తీసుకొని అనారోగ్యం పాలు కాకుండా ఉండటానికి తప్పనిసరిగా ఇంటిలో కూర్చొని భోజనం చేయటమే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. భోజనం చేయగానే నిద్రపోయేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. అది మాత్రం చేయకండి. అలా నిద్రపోతే మీతో పాటుగా ఆహారాన్ని శుద్ధి చేసి రక్తంగా మార్చాల్సినటువంటి అవయవాలు నిద్రిస్తాయి. కాబట్టి దానితో లేనిపోయినటువంటి రుగ్మతలు కూడాను కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే భోజనం చేసిన వెంటనే నిద్రించకండి. ఇది చాలా అనారోగ్య లక్షణముగా గుర్తిరగాలి.